ఎట్లున్నారు లా ఇక మా గురించి ఏం అడుగుతారు జలుబు దగ్గు జ్వరము ఒక్కటనేంది సకల రోగాలు మాకే ఉన్నట్టున్నాయి. నాకు జర్రంత నయమే గాని ఈయన పరిస్థితి మరీ దారుణంగా ఉందని అర్జెంట్ కేర్ పట్టుకొచ్చినాం. రాగానే సర్రున లోపలికి పోవడానికి లేదు. వాళ్ళు ఫోన్ చేసినప్పుడే పోవాలి. ఇప్పుడే ఫోన్ చేసిను మా ఆయన పోతుండు. ఆయన వెనక తోకెంబటి నారాయణ లెక్క నేను పోతున్నా. మా ఆయనకి ఏం మెడిసిన్ ఇస్తే అది నేను కూడా వేసుకుంటా. ఒక్క బిల్లు 2 పేషెంట్లు అన్నట్టు. చాలా రోజుల తర్వాత మాస్కులు కనబడ్డాయి. అవుగని మాస్కులను చూస్తే గుర్తొచ్చింది కరోనా కేసులు పెరుగుతున్నాయంట. మళ్ళా డాక్టర్ కూడా అదే చెప్పింది, జాగ్రత్తగా ఉండు. ఈయనకైతే ఇప్పుడు రకరకాల పరీక్షలు చేయాలని నోట్లో పుల్ల పెట్టి ముక్కులో పుల్ల పెట్టి శాంపిల్స్ తీసుకున్నారు. ఇదిగోండి చెవు మిషన్. ఇది పెట్టి చూసినామంటే మన చెవుల జీబులు ఉన్నది లేనిది కూడా క్లియర్ గా కనబడుతుంది. మొత్తానికి గంట సేపు టెస్టులు చేసి ఏం లేదు సీజనల్ ఫీవర్ అని చెప్పేసి నిన్న మొన్న ఏ టాబ్లెట్లు వేసుకున్నామో మళ్ళా గవే టాబ్లెట్లు ఇచ్చిండ్రు. నేనైతే ఒక మాస్క్ పెట్టుకొని 2 మాస్కులు పట్టుకొని వచ్చేసా. వండుకో చేతనైతే లేదు. లాజర పుణ్యం ఉంటది. ఫోన్ల నుండి అన్నం కూర అట్నుంచి ఇటు పడేయండి ప్లీజ్.